సేఫ్టీ అధికారులపైన కూడా ఈరోజు జరిగినటువంటి అంశంలో 1-to-1 మీటింగ్లో కూడా వారికి కూడా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి విధిగా వారు ప్రతి హోటల్కి సంబంధించి కానీ తినుబండాలకు సంబంధించి కానీ ఈరోజు రోడ్డు పైన అమ్ముకునేటువంటి ఏదైతే వాహనం తీసుకొని వెళ్ళి ఇంటింటికి అన్ని వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆదేశాలు ఇస్తున్నప్పటికీ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ రేపటి నుంచి అధికార యంత్రంగా తీసుకుంటాం. కేటీఆర్ కానీ మీరు విఫలమైంది అని చెప్పినారు. రైతులకు పంట నీరు అందించడంలో విఫలమైంది ప్రభుత్వం. కాళేశ్వరం నీరు కానీ వీటికి సంబంధించిన దాన్ని విఫలమయ్యారు. ఇక్కడ కేటీఆర్, ఇక్కడ మీరు. కాళేశ్వరంలో నీళ్ళే లేవు. కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ ముందు తెలుసుకోవాలి. మీరు అడిగే ప్రశ్న కాళేశ్వరం నీళ్లు సక్రమం చేయలేరు. కాళేశ్వరం ఎక్కడుంది? కాళేశ్వరం ఎక్కువ ఉంది. కాళేశ్వరం లేదు. కాళేశ్వరంలో చుక్కా నీరు తీసుకోలేము. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ కుంగిపోయింది, కూలిపోయింది, పగిలిపోయింది. అన్నారం సుందిల దగ్గర బుంగలు పడ్డది, సీపేజ్ వస్తున్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ కాళేశ్వరం ఈ 3 ప్రాజెక్టులు వాడుకోవడానికి వీలు లేదు, ప్రమాదకరంగా ఉంది అన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నీటిని వదిలేసిండ్రు. ఇప్పటికీ అక్కడ చుక్కా నీరును ఆపలేము. ఆ చుక్కా నీరును మనం తీసుకొని ఎల్లపల్లి ఎత్తిపోయలేము. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వరం. ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో గౌరవ దివంగత మాన్యత రాజశేఖర్ గారు నిర్మాణం చేసినటువంటి ఎల్లంపల్లి ద్వారానే ఈరోజు మనం నీళ్ళు తీసుకున్నాం. మహానగరానికి కానీ విజయనగరంగా మారబోతున్నటువంటి నగరానికి కానీ ఈరోజు రైతులకు కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లను తీసుకొని వచ్చి ఈరోజు వేములవాడ సిరిసిల్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి అన్ని ప్రాంతాలు కూడా అదేవిధంగా జరిగింది. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ద్వారా తీసుకొని వచ్చినటువంటి సందర్భం. కొద్ది ఆఖరిలో ఎల్లంపల్లి ద్వారా కూడా రివర్సింగ్ ద్వారా తీసుకొని వచ్చింది. వాళ్ళ హయాంలో ఒక రివర్సింగ్ పంప్ హౌస్లు కట్టినట్టు అంతే తప్ప ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి వాటి ద్వారా నీటిని తీసుకున్నాం. ఈరోజు ఇక్కడ ఒక విషయం చెప్తా. 2,69,000 మెట్రిక్ టన్నులు గత రబీ సీజన్లో కొనుగోలు చేసినాం. ఈసారి 3,69,000. ఆలోచించండి. గత సీజన్ 2,69,000 కొన్నాము. ఈసారి 3,69,000 పైచీలు కొన్నాం. అంటే 1,00,000 తేడా. 1,00,000 మెట్రిక్ టన్నులు ఈరోజు పంట అధికంగా పండింది. రైతుకు ఈరోజు మేము తృప్తి పడుతున్నాం. రైతు రాజు కావాలి, రైతు రారాజు కావాలని చెప్పి చేసే ప్రయత్నంలో ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చింది, రాబడి ఎక్కువ వచ్చింది. రైతు భాషలో మాకు బరకత్ ఈసారి ఎక్కువ వచ్చింది. దేవుడిచ్చిన వరం వర్ష రూపంలో కావచ్చు, లేదు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనతో ఎల్లంపల్లి ద్వారా ఇచ్చినటువంటి నీళ్లు కావచ్చు. ఈరోజు కేటీఆర్, కవిత వాళ్ళు పచ్చి అబద్ధాలను ప్రజలకు చేరవేయడంలో దిట్టలు. ఇంకా ఉన్నటి రోజు మీరు చూసారు కదా, వరద కాలువ కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికలు భాగంగా వచ్చిందండి. నవ్విపోతురు అనేటువంటి ఇంకో మాట ఎందుకు అనాలి కానీ వరద కాలువ ఎప్పుడు నిర్మాణం అయింది? పివి నరసింహరావు ఫౌండేషన్ వేసారు, రాజశేఖర్ గారు నిర్మాణం చేశారు. అప్పుడు ఇదే బీఆర్ఎస్ టీడీపీ ఉన్నప్పుడు అది బొందల గడ్డకు వనకత్తే వరద కాలువ ఎందుకన్నారు. ఇలా వరద కాలువలో నీళ్లు ఉంటే జీవనదిలా ఉంది. ఇది కేసీఆర్ భవిష్యత్ ప్రణాళిక అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం చేసినటువంటి ఆ ప్రాజెక్టును కూడా కేసీఆర్ ఖాతాలు వేసుకోవడానికి ఉబ్బులాట పడుతున్నారు. నేను అనుకున్నా అదే రోజు చెప్పిన వైఎస్ఆర్ గారి ఆత్మ ఘోషిస్తుంది జీవన్ రెడ్డి గారు. ఇంత తప్పుడు అబద్ధాలు ప్రచారం చేయకండి. వరదకాలు ముమ్మాడికి కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణమైంది. 2012లో ఎస్ఆర్ఎస్పీ ద్వారా వరదకాలు నింపినము. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర్ గారు హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇదే సిరిసిల్ల జిల్లా వైఎస్ రాజశేఖర్ గారికి చందుర్తి మండలం మల్యాలకు వచ్చినప్పుడు 1,737 కోట్ల రూపాయలు మంజూరు చేసిండ్రు. దానికి ఫౌండేషన్ చేసినప్పుడు ఇదే జీవన్ రెడ్డి గారు సాక్షి రాజశేఖర్ పక్కన ఇది కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఖాతా ఈరోజు కేసీఆర్ దానిలో వేయబోతుంది. ఇక రేపు రాబో రోజులు మా వేల రాజధాని నాలయంకు అభివృద్ధి అయినాక కూడా కేసీఆర్ ఖాతాలో వేసేట్టున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారి ఖాతా. ఆయన ఈరోజు కేటీఆర్ గారు, కవిత కానీ ప్రజలలో పచ్చి అబద్ధాలను ఆడడం నేర్చుకున్నారు. ప్రజలు వాళ్ళ యొక్క మాటలు విశ్వసించకనే కదా వాళ్ళు ప్రతిపక్షం కూర్చోబెట్టింది. ముమ్మాటికి కాళేశ్వరంలోని 3 బ్యారేజీలలో చుక్కా నీరు వాడుకోకుండానే ఎన్ని లక్షల పంట ఇక్కడ పండింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరి ఊహకు అందరి విధంగా భారతదేశంలోనే అత్యధిక పంటను తెలంగాణ రైతులు పండించారు. దానికి ఈరోజు కాళేశ్వరం కారణం కాదు. కాళేశ్వరం చుక్కా నూరు తీసుకోలేదు. మన దగ్గర కాదు, సూర్యాపేట పోలే. అంతకుముందు సూర్యాపేటలో నీళ్ళు ఉన్నా కాళేశ్వరం అన్నారు, నల్గొండకు పోయినా కాళేశ్వరం అన్నారు, ఎక్కడికైనా కాళేశ్వరం. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళే వాళ్ళేం కదా.
అంతా భ్రమ, వాళ్ళు భ్రమను సృష్టించడం, మసిపూసి మాడికాయ వాళ్ళకి అలవాటు. ప్రజలు వాటిని విస్మరిస్తారు, వాటిని పట్టించుకోరు. ఇంకో విషయం సార్, సిరిసిల్లలో నెలకొల్పాల్సిన యారన్ బ్యాంకు వేములవాడ తరలించకపోయారని కవిత గారి అలా మీటింగ్లో ఆరోపించారు. కవిత గారు మీ అన్నని అడగాలి. 30 సంవత్సరాల నేతన్నల చిరకాల కోరిక, అన్న నా చెప్పులు కుట్టించి సిరిసిల్ల నా చర్మాన్ని తీసి చెప్పులుగా కుట్టించి సిరిసిల్ల ప్రజలకు ఇచ్చిన తక్కువే అన్నటువంటి వాడివి, ఎందుకు నీ హయాంలో యార్ని బ్యాంకు తీసుకురాలేవు అని కేటీఆర్ అడగవలసిన ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా? ఈరోజు నేతన్నల చిరకాల కోరిక యార్నుకు సంబంధించినటువంటిది తీసుకురావాలనుకుంటాం. నూలు డిపో, యార్ను డిపో ఇది 50 కోట్లతో తీసుకొచ్చు. సంతోషపడు, అభినందించు మమ్మల్ని. మీ అన్నను తిట్టు, అది గొప్పతనం. వేములవాడకి ఇది జంట నగరాలు అయిపోతుంది. భవిష్యత్తు సిరిసిల్ల వేలాడ 8-9 కిలోమీటర్ దూరంలో పెట్టినాం. దానికి కేటీఆర్ కూడా అంటే నేను తీసుకురాలేకపోతే ఈరోజు ఆదిశ్వనాథ్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఇది కూడా రేవంత్ రెడ్డి గారి కృషి చెప్తున్నా. నేతన్నలకు ఈరోజు యార్డు డిపో వేములవాడకు 50 కోట్లతో రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు. మీ సమావేశంలో కూర్చున్నప్పుడు ఏమేమి సమస్యలు నేతల కంటే గత ప్రభుత్వ హయాంలో సుమారు 300 కోట్లు బతుకమ్మ చీరల పేరిట వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు ఇవ్వాలి. భవిష్యత్తులో డిపో నేతన్నలకు సంబంధించి ఆసాములను కూడా ఏజమానులుగా మార్చాలంటే, కార్మికులకు పని కల్పించాలంటే యార్డు డిపో ఒకటి 90% సభ్యత్వం ఇస్తే బాగుంటుందంటే వారు వెంటనే 3 ఆలోచనలు లేకుండా మరుక్షణం 50 కోట్లకు వేములవాడ మంజూరు ఇస్తుంది. దానికి అభినందన తెలుపు కవిత గారు ఉంటుంది. నేతలకు ఈరోజు ఆ యార్డు డిపో ద్వారా 90% సబ్సిడీ నుండి ఇస్తున్నాం. ఈరోజు మీరు బతుకమ్మ చీరలు ఇచ్చినేమో ఆయన అసెంబ్లీ ఉన్నాడు, అవును ఒక సంవత్సరం సూరత్కి తెచ్చినాం. బతుకమ్మ చీరలు ఒక సంవత్సరం సూరత్కి తెచ్చినాం. మేము అట్లా కాదు, ఇక్కడనే నేతలకు పని కల్పిస్తున్నాం. ఆడతల్లో ఆత్మగౌరవం పెంపొందించే బతుకమ్మ చీరలు వాళ్ళు ఈరోజు పండుగలకు కట్టుకున్నారు. మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు బెదురు కట్టుకున్నారు. ఏది అడవి పందులు రాకుండానో లేకపోతే ఇతర రాకుండా క్రిమి కీటక రాకుండా. మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ నేతలు మీరు మీ అన్నగా బకాయి పెట్టిపోయిన పాత 300 కోట్లు ఇక రావనుకున్నారట కొందరు, అలాంటివి కూడా ఇప్పించారు. తిరిగి రోజు పని కల్పిస్తుంది. ఇప్పటికే ఇంచుమించు 1 కోటి చీరలు నేతన్న పవర్లూమ్ నుంచి అత్యధికంగా సిరిసిల్ల నుంచి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 1 కోటి చీరలు 6,56,00,000 మీటర్ల తయారీ ఇక్కడ ఇచ్చే క్రమంలో 50% 3 కోట్ల పైచీలకు ఇచ్చిన నాటు ఆల్రెడీ పని నడుస్తూ ఉంది. ఈరోజు ఈ విధంగా నేతన్నల పైన ఈరోజు కపట ప్రేమను మానుకోమని ఈరోజు టీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి ఈరోజు సిరిసిల్లకి వచ్చిన కవిత గారు కానీ కేటీఆర్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.